హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లెనేషన్. ఏంటంటే వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. వీడియోస్ లేట్ కావడానికి కారణం అయితే నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకైతే వీడియో అయితే లేట్ అయింది. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మంచి అందరికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. అప్పుడైతే ఎమర్జెన్సీ ఛార్జర్ అని 9 volts బ్యాటరీతో అయితే మొబైల్ని అయితే ఛార్జ్ చేసాం. అదే అయితే ఈరోజు అయితే మనం బ్యాటరీ డైరెక్ట్ పెట్టుకోకుండా రీఛార్జబుల్ పవర్ బ్యాంక్ అయితే తయారు చేయబోతున్నాం. ఇదిగోండి, ఇదే ఆ రీఛార్జబుల్ పవర్ బ్యాంకు. చాలా ఫినిషింగ్ అయితే ఉంది, ఇది చాలా బాగుంది. చేసుకోండి, అందరికైతే యూస్ఫుల్ అయ్యింది. కాంపాక్ట్ సైజులో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ నాకైతే పాకెట్ ఉంది, ఇదిగోండి పాకెట్లో కూడా పట్టింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసి, ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి. ఎవరైనా అయితే నచ్చితే ఆ వీడియోస్ చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ కోసం. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ కావాల్సింది అయితే పీవీసీ షీట్స్. మీ సైజ్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే నా సైజుని బట్టి అయితే నేను చేసుకున్నా, కాంపాక్ట్ సైజులో ఉండాలి కాబట్టి. చూడండి, సైజ్ అయితే మీ ఇష్టం. దీంతోపాటు 18650 లిథియం బ్యాటరీస్ అయితే 2 కావాలి ఫ్రెండ్స్. 1200 mAh, అంటే మొత్తం రెండు కలిపి 2400 అయితే అయింది. చాలా ఎక్కువ అసలు అయితే. దాంతోపాటు పవర్ బ్యాంక్ మోడలు, ఇదే మెయిన్ ఆఫ్ ది ఆర్ట్. చూడండి పవర్ బ్యాంక్ మోడలు. మన అన్బాక్సింగ్ వీడియోలో అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసాం. ఒక 50 to 60 రూపీస్ అయితే ఉంటుంది ఇది. కావాలనుకుంటే మేకర్ బజార్ వెబ్సైట్లో అయితే ఉంటుంది, ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. మనకు ఫస్ట్ అయితే పీవీసీ షీట్స్ని అయితే ముందు బాక్స్ టైప్ అయితే చేసుకోవాలి. దానికంటే ముందు మనమైతే దీన్ని అయితే ఇక్కడ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ అయితే దీనికైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే స్టిచ్ చేసాము. దీన్ని అయితే మంచిగా దీన్ని మోడల్ని ఇక్కడ పెట్టి హాట్ గ్లూ వేసి, హాట్ గ్లూ ఎనఫ్ ఫ్రెండ్స్. మనం సూపర్ గ్లూ వేస్తే మోడల్ అన్నది దెబ్బతింటుంది. అందుకే దాన్ని ఫస్ట్ హాట్ గ్లూ వేసి దీని మీద క్లాంప్ అయితే పెట్టినాం. ఇట్లా రాకుండా మనం పెట్టంగానే క్లాంప్ పెట్టి దీనికైతే సూపర్ గ్లూ వేసాం ఫ్రెండ్స్. చూడండి, దీని మీద మళ్ళీ హాట్ గ్లూ అయితే వేసాం. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిష్. ఇట్లా ఇప్పుడు గట్టిగా ఇలా అన్నా ఊడదు, ఇంకా చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరు కూడా ఇలా క్లాంప్ అయితే వేసుకోండి. చూస్తున్నారు, ఇలా అయితే క్లాంప్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే మనం పీవీసీ షీట్ని అయితే అతికిద్దాం. ఫస్ట్ అయితే ఇలా అయితే అతికించుకున్నాం, లేకపోతే ఇలా అయినా అతికించుకోవచ్చు. ఫస్ట్ అయితే టేప్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. ఇలా పెట్టి అయితే ఇలా ఉంది, ఇలా పెట్టి అయితే టేప్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే టేప్ వేసుకోండి, నీట్గా అయితే వస్తుంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా పెట్టి అయితే సూపర్ గ్లూ అయితే వేద్దాం ఇప్పుడు. ఇలానే మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం బాక్స్ లాగా స్టిచ్ చేసినాక మీకైతే చూపిస్తా. ఎందుకు ఫ్రెండ్స్, ఇదంతా చూపించడం అది టైం వేస్ట్. అందుకే నేనైతే మొత్తం స్టిచ్ చేసినాకైతే చూపిస్తా. ఫ్రెండ్స్, ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. బాక్స్ అయితే మొత్తం అయితే అయిపోయింది బాక్స్. ఇప్పుడు కనెక్షన్స్ అయితే చెప్తా. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చిందో ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ లిథియం బ్యాటరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, 18650 లిథియం బ్యాటరీస్. వీటిని అయితే ప్యారలల్లో అయితే కనెక్ట్ చేసుకోండి, సిరీస్లో అయితే కలపమాకండి. మీకు స్క్రీన్ మీద పిక్చర్ వస్తుంది చూడండి, సేమ్ అలా కలుపుకోండి. ప్లస్ టు ప్లస్, మైనస్. అదే సిరీస్లో కలిపామనుకోండి వోల్టేజ్ డబుల్ అయింది. అదే ప్యారలల్లో కలిపితే సేమ్ వోల్టేజ్ వస్తుంది. మీరు ఎంతైనా ఇచ్చుకోండి. 3.7 volt ఉంది. ఈ మోడల్కి కావాల్సింది 5 volts లోపు. అదే ఈ రెండు కలిపితే
3.7 3.7 6 అయ్యిద్ది. అప్పుడు ఈ మోడల్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే వీటినైతే ప్యారలల్ అయితే కనెక్ట్ చేసుకోమని చెప్తున్నా. సిరీస్లో అయితే అసలు కలపమాకండి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా. చూడండి ఇలా మైనస్ మైనస్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ అయితే కలుపుకోండి. ఇప్పుడైతే వీటిని కలిపి అయితే మీకు మొత్తం చేసి చూపిస్తా, టైం వేస్ట్ ఎందుకు. అయినా బేసిక్ కనెక్షన్స్ పోయి సేమ్ ఇలా ఇక్కడ సూపర్ హాట్ గ్లూ వేసేసి సేమ్ ఇంకా షాల్డరింగ్ చేసుకోండి, చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోండి. చూడండి ఎంత నీట్ అయితే వచ్చిందో. మధ్యలో అయితే హాట్ గ్లూ వేసేయండి ఫ్రెండ్స్. సూపర్ గ్లూ అయితే అస్సలు వాడమాకండి, బ్యాటరీస్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హాట్ గ్లూ అనుకోండి సూపర్ ఉంటుంది అసలు. చూడండి ఇలా అయితే చేసుకోండి, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ కనెక్షన్స్ ఇలా చేసుకోండి. అప్పుడు వోల్టేజ్ అయితే సేమ్ అయితే వస్తుంది, 3.7 వస్తుంది. ఇదిగోండి ఇప్పుడైతే కనెక్షన్ చెప్తా చూడండి. ఏలా ఫ్రెండ్స్, దీని పాజిటివ్, దీని మోడల్ పాజిటివ్ కలిపేయాలి, దీని నెగిటివ్ మోడల్ నెగిటివ్కి అయితే కలిపేయాలి. ఇప్పుడైతే దీని కనెక్షన్స్ అయితే షాల్డరింగ్ చేసేది చూపిస్తాను మీకైతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వైర్లు అయితే షాల్డరింగ్ అయితే చేసేసాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో. ఇప్పుడైతే దీని అయితే ఎట్లా ఇలా సైడ్కి పోకుండా అయితే దీనికైనా అయితే హాట్ గ్లూ అయితే వేద్దాం. హాట్ గ్లూ తీసుకొని మొత్తం వేసేయండి ఫ్రెండ్స్. కింద అయితే బ్యాటరీ అయితే కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. కింద అయితే అంటే కదులుతూ ఉంటే అసలు మంచిగా ఉండదు, అందుకే మంచిగా గట్టిగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే గట్టిగా అయితే వేసుకోండి. చూడండి ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని మీద క్యాప్ కూడా అయితే పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడైతే దీని మీద క్యాప్ పెట్టి అయితే క్లోజ్ చేసేద్దాం బాక్స్ని అయితే. చూడండి ఇప్పుడైతే బాక్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందో బాక్స్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే పవర్ అయితే తీసుకోవచ్చు మనమైతే. ఇప్పుడైతే దీన్ని టైం టు టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు టెస్టింగ్ అయితే చేద్దాం, వాచ్కి పెడదాం, మొబైల్కి పెడదాం. ఇప్పుడైతే ఆల్ ఇన్ వన్ టెస్టింగ్ అయితే చేసేద్దాం. మరి టెస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం టు టెస్టింగ్. ఫస్ట్ అయితే మైక్రో యూఎస్బీ కేబుల్ తీసుకుని అయితే ఇలా అయితే పవర్ బ్యాంక్ అయితే పెట్టేయండి. ఇప్పుడైతే ఎటువంటి ఫేక్ వీడియో కాదు, చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ పవర్ బ్యాంకే పెట్టా, మీరు తప్పు తీసుకుంటారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, దీని పవర్ బ్యాంక్ లోపల కూడా రెడ్ లైట్ అయితే గ్లో అవుతుంది. అందులో అయితే మీకు కనపడుతుందా? చూడండి ఫ్రెండ్స్, కనపడుతుండొచ్చు. చూడండి మొబైల్కి కూడా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్, అందుకని నేను ఇక్కడ పీకేస్తా, ఆగిపోయింది. చూడండి మళ్ళీ పెడుతున్నా. ఇదిగోండి చూడండి, ఇక్కడ పవర్ బ్యాంక్లో కూడా లైట్ అయితే గ్లో అవుతుంది. చూడండి ఇప్పుడైతే వాచ్కి అయితే ఛార్జ్ అయితే చేద్దాం. కన్ఫర్మ్ 2-3 అవర్స్ అయితే బ్యాకప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. పవర్ బ్యాంక్ అయితే కాంపాక్ట్ సైజ్లో ఉంది. ఇప్పుడైతే వాచ్కి అయితే పెడదాం. ఇవ్వండి ఇప్పుడైతే అంతగా నేను అంతకుముందు మొన్న షార్ట్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, అసలు మ్యాగ్నెట్ ఛార్జర్ లోపల ఏమన్నది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పవర్ బ్యాంక్లో కూడా అయితే లైట్ అయితే గ్లో అవుతుంది. ఇక్కడ చూడండి, అవ్వండి మళ్ళీ తీసేస్తే ఆఫ్ అయింది, మళ్ళీ పెడితే ఛార్జ్ అయ్యిద్ది. చూడండి, కానీ అయితే చాలా బాగా ఫినిషింగ్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అసలు మనకి చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది పవర్ బ్యాంక్ అయితే.
మనం ఎంత నీట్గా అయితే చేసుకుంటే అంత ఫినిషింగ్ అయితే వస్తుంది ప్రాజెక్ట్ అయితే. చూడండి ఎంత కాంపాక్ట్ సైజులో ఉందో, మన పాకెట్లో అయితే పట్టిద్ది అయితే. ఇప్పుడైతే దీనికి ఛార్జ్ చేయడం ఎలా అన్నది కూడా చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మనం అడాప్టర్ అయితే కావాలి మనకైతే. అడాప్టర్ అయితే పెట్టుకున్నాక ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే పవర్ బ్యాంక్ పెడతా చూడండి ఫ్రెండ్స్. అందుకైతే మీకు ఫేక్ అనుకుంటే చూడండి, ఇక్కడ ప్లగ్ కనపడుతుంది చూడండి. ప్లగ్కి అయితే పెట్టేసా, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ప్లగ్కి అయితే ఇప్పుడైతే పెట్టా, ప్లగ్ బాక్స్కి అయితే. ఇప్పుడైతే చూడండి, ఇదిగోండి లోపల లైట్ అయితే బ్లింకే ఆఫ్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే ఛార్జ్ అవుతుండొచ్చు చూడండి. ఇలా అయితే ఛార్జింగ్ ఎక్కుతున్నాను అని సంకేతం ఫ్రెండ్స్. అంటే ఏమంటారు దాని గుర్తు. ఇలా ఛార్జ్ చేసినప్పుడైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లైట్ అయితే ఇలా గ్లో అయ్యి ఆఫ్ అయింది. అదే మనం ఛార్జ్ చేసినప్పుడు వేరేలాగా వస్తుంది. మనం ఇట్లా ఛార్జ్ చేసుకుంటూ కూడా వాడుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే. ఇవ్వండి ఇక్కడ ఛార్జ్ అవుతుంది, ఇక్కడ నుంచి టైపు ఛార్జ్ ఎక్కుతూనే ఉంది. ఫ్యూచర్లో అయితే డబల్ పవర్ బ్యాంక్ అయితే చేద్దాం, 2-in-1. అంటే 2 ఫోన్స్కి ఒకసారి ఛార్జ్ చేసేటట్టు పెడదాం. ఇప్పుడైతే ఈ పవర్ బ్యాంక్ నచ్చిన అన్నది అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకో 2 వీడియోలు లైక్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, ఈ పవర్ బ్యాంక్ వీడియో అయితే చూసారు కదా ఎలా అయితే వర్క్ అవుతుంది. ఇదైతే నా వాయిస్ కూడా క్లారిటీ అయితే చేంజ్ అయితే అయిందని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే న్యూ మైక్ అయితే కొన్నాను, బోయా M1 మైక్ అని. చాలా బాగుంది మైక్ క్వాలిటీ అయితే. అండర్ 800 లోపల అయితే వస్తుంది. చాలా బెస్ట్ మైక్ అయితే. నేను ఓల్డ్లో వాడిన మైక్ అయితే అది 200-300 మైకు ఏదో అయ్యి పాడైపోయింది ఫ్రెండ్స్. అందుకే నేను మైక్ లేకుండా వాడేసరికల్లా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు నుండి అయితే వాయిస్ క్లారిటీ అయితే బాగుంటుంది. ప్లస్ వీడియోస్లో అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే రానికుండా అయితే చూసుకుంటాను నేనైతే. మైక్ వాయిస్ క్లారిటీ ఎలా ఉందో ఒకసారి అయితే మీరు చెప్పండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60% మెంబర్స్ అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే కొద్దిగా నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోలు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. ఇంకెవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. మరి ఇట్లాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావాలి కాబట్టి కొద్దిగా నాకైతే వీడియోకి లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.